నమస్తే. ప్రియులతో కలిసి భర్తల మీద దాడి చేస్తున్న భార్యలు, పిల్లలను సైతం చంపేస్తున్న ఘోరాలు. ఇక అక్రమ సంబంధాలు గతంలో లేవని కాదు గాని, కాపురాలు కూరలేదని కాదు గాని, ఇటీవల అవి ఏకంగా నేర స్వభావాన్ని కూడా పెంచేసి దారుణ హత్యలకు కూడా దారితీస్తున్నాయి. మామూలు కుటుంబాల్లో మాత్రమే కాదు, హై ప్రొఫైల్ కుటుంబాల్లో కూడా ఇవే కథలు. ఈ నేరాలు అరికట్టాల్సిన వాళ్ళలో కూడా ఇదే స్వభావం. సాక్షాత్తు ఒక డీజీపీ ఇంట్లో వెలుగు చూసిన వ్యవహారం హత్యోదంతం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. మహమ్మద్ ముస్తఫా, పంజాబ్ మాజీ డీజీపీ, మానవ హక్కుల కమిషన్ మాజీ డీజీపీ. ఆయన భార్య రజియా సుల్తానా కాంగ్రెస్ నాయకురాలు. గతంలో 3 సార్లు మలేకోట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. పంచకుల పట్టణంలోని వాళ్ళ విలాసవంతమైన నివాసం మానసదేవి కాంప్లెక్స్. ఇక ఆ దంపతుల కుమారుడు అఖిల్ అఖ్తర్, 35 ఏళ్ళ అతనికి హఠాత్తుగా అక్టోబర్ 16వ తేదీన చనిపోయాడు అనమాట అతను. అయితే ఏదో వ్యాధి ఉంది అతనికి. ఆ చికిత్సలో భాగంగా అందుకు సంబంధించిన మెడిసిన్ కొంచెం అంటే ఓవర్ డోస్ అవ్వడం మూలాన వికటించి ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు చెప్పిన మాట. సరే, మాజీ పోలీస్ బాస్ ఆయన ఒక సహజ మరణం అని రాసేసుకుని కేసును క్లోజ్ చేసేశారు. నో కేస్, నో పోస్ట్ మార్టం, నథింగ్ అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. ఏంటంటే అఖ్తర్ గతంలో తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ వీడియో అకస్మాత్తుగా వైరల్ అయింది. అందులో తను ఏం చెప్పిండంటే, నా భార్యకు స్వయంగా నా తండ్రితో అక్రమ సంబంధం ఉంది, నా తండ్రి నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ విషయం తెలిసి కూడా నా తల్లి రజియా, నా సోదరి సైతం వాళ్ళకి మద్దతు పలికారు, ఈ దారుణానికి మద్దతు పలికారు. దీంతో నేను తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నా. ఈ విషయంలో నాకు ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్, నన్ను కాపాడండి. ఆ వీడియోలో అతను అన్నమాట. అయితే వీళ్ళకు పరిచయం ఉన్న పంజాబ్కి చెందిన మలేరోకోట్ల పట్టణానికి చెందిన శంషుద్దీన్ ఫ్యామిలీ అక్టోబర్ 17న శంషుద్దీన్ ఈ వీడియోను పోలీసులకు చూపించి, మాకు అఖ్తర్ మరణం మీద డౌట్స్ ఉన్నాయి, అతని తల్లి, తండ్రి, సోదరి, భార్య కలిసి అతన్ని చంపేశారేమో అనిపిస్తోంది మాకు, ఎందుకంటే ఈ వీడియో చూడండి అని చూపిస్తూ కంప్లైంట్ అంటే దర్యాప్తు చేయండి, విచారణ చేయండి మీరని కంప్లైంట్ చేశారనమాట. దీంతో మళ్ళీ కేసును రీఓపెన్ చేశారు పోలీసులు. ఒక మాజీ డీజీపీ, పైగా మానవ హక్కుల కమిషన్ మాజీ డీజీపీ, ఓ మాజీ మంత్రి తల్లి అయితే మాజీ మంత్రి, అంటే ఎంత హై ప్రొఫైల్ ఫ్యామిలీనో అర్థమవుతుంది కదా. అయితేనేమో కోడలితో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అది తన భార్యకు కూడా తెలుసు. అసలు కొడుకును ఫస్ట్ నైట్ నుంచే ఆ పిల్ల దూరం ఉంచుతుందట. అంతేకాదు, అసలు పెళ్లికి ముందు నుంచే ఆమెతో ఆ తండ్రికి అక్రమ సంబంధం ఉందంట. పెళ్లికి ముందు నుంచే వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందంట. ఎప్పుడు అందుబాటులో ఉండడం కోసం కొడుక్కే ఇచ్చి పెళ్లి చేశాడు. తీరా కొడుకు గోల చేస్తుంటే అందరూ కలిసి అతన్ని చంపేశారు. ఇంత దారుణం చూడండి. ఇంకా ఆ మాజీ డీజీపీని, ఆ మాజీ మంత్రిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. లోతైన దర్యాప్తు కోసం ఏకంగా ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఇది కథ. ఇప్పుడు ఆ సదరు తండ్రి, మాజీ పంజాబ్ డీజీపీ పోలీస్ బాస్ ఏం చెప్తున్నారంటే, మా వాడు 18 ఏళ్ళుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, చండీగఢ్లో చికిత్స చేయించిన ఫలితం లేదు, డ్రగ్ డోసు ఎక్కువయ్యే చచ్చిపోయాడు, నన్ను జైల్లో పెట్టేందుకు ఒక తప్పుడు కేసు క్రియేట్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఆయన మీద కుట్ర చేసే వాళ్ళు ఇంట్లోకి వచ్చి కొడుకుని చంపారా? డీజీపీ సమాధానం చెప్పాలి కదా. ఇదనమాట. ఎంత దారుణం చూడండి. అసలు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఎప్పుడు అంటే అక్రమ సంబంధం ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ చేయడానికి అందుబాటులో ఉంటుంది, ఇంక 24 గంటలు ఇంట్లోనే బాగుంటుందని కొడుకిచ్చి పెళ్లి చేసి, ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసి అందరూ కలిసి చంపేశారు. ఎంత దారుణం చూడండి అసలు.